జిల్లాలోని నార్సింగి పుప్పాలగూడలో అనంత పద్మనాభ స్వామి గుట్టపైన లభించినటువంటి ఆ మృతదేహాలకు సంబంధించిన విషయంలో జంట హత్యల విషయంలో ఒకసారిగా బెక్టివ్స్ నెలకొని హైదరాబాద్ జంట హత్యల విషయాలకు సంబంధించినటువంటి ఆ అప్డేట్స్ ని మీకు అందించబోతున్నాను. జంట హత్యల విషయాల్లో చాలా విస్తృతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీవీ చేతుల ఎక్స్క్లూజివ్ గా ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ప్రస్తుతం ఆ దొరికిన మృతదేహాలు ఎవరివో గుర్తించే పనిలో ఉన్నారు పోలీసు. ఎటకేలకి ఆ మృతదేహాలను గుర్తించారు. ఆ యువకుడు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి అంకిత్ సాకేత్ గా గుర్తించారు. ఇక మహిళ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి బిందుగా గుర్తించారు. ఇక బిందు భర్తే ఇద్దరిని హత్య చేశాడా, దుండగులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బిందు హత్య పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. అయితే నెల 3న భార్యకు సాకేత్ నుంచి ఫోన్ వచ్చిందని, అప్పటి నుంచే తన భార్య మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చాడు భర్త. తన భర్త మిస్ అయిందనే కంప్లైంట్ ని నెల 3న భార్యకి సాకేత్ నుంచి ఫోన్ వచ్చిందని బిందు భర్త కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 8న బిందుని తన స్నేహితుల ఇంట్లో ఉంచాడు సాకేత్. సో చాలా ట్విస్ట్ నెలకొన్నాయి ఈ ఘటనలో. బిందు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన ఒక అమ్మాయిగా తెలుస్తోంది. ఇక అంకిత్ సాకేత్ విషయానికి వస్తే ఆయన కూడా వేరే ప్రాంతానికి సంబంధించి, ఇద్దరు కూడా ఒకే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కారు. మధ్యప్రదేశ్ చెందినటువంటి అంకిత్ సాకేత్, ఛత్తీస్గఢ్ చెందినటువంటి బిందు, వీరిద్దరు ఎక్కడ కలిసారు ఏంటి అనే విషయాల్లో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బిందు భర్త ఈ నెల 3నే బిందు కనిపించకుండా పోయింది. బిందుకి సాకేత్ నుంచి ఫోన్ వచ్చిందనే విషయాన్ని కంప్లైంట్ ఆధారితంగా ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కాపీ కూడా మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. నేను సోనావ్ దివాకర్, ఇక్కడ టాటా టొయోటో షోరూంలో పనిచేస్తున్నాను. నా భార్య బిందు కనిపించకుండా పోయింది. ఆ సమయంలో లైట్ బ్లూ కలర్ డ్రెస్ అని ఆనవాళ్ళు కూడా చెప్పారు. ఇక కంప్లైంట్ కూడా యాజ్ పర్ ద కంటెంట్ ఆఫ్ ద ఎబో కంప్లైంట్ కూడా ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. కంప్లైంట్ కాపీ మనం చూస్తే ఈ నెల 4వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆయన. ఐశ్వరమ్మ కాంప్లెక్స్లో టొయోటో షోరూమ్ దగ్గర చింతలకుంట ప్రాంతంలో నేను ఉంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చాను, మనవి చేయండి ఏమనగా నా భార్య బిందు దివాకర్ 30 సంవత్సరాల వయసు, హౌస్ వైఫ్గా ఉంది. ఈ నెల 3న ఆవిడ 11:30 సమయంలో నా భార్య నేను పనికి వెళ్ళిన నేపథ్యంలో సాకేత్ ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. నా భార్య తన ఇంట్లో నుండి వెళ్లే ముందు తరచుగా ఒక వ్యక్తి ఫోన్ నెంబర్కు చేస్తూ ఫోన్ మాట్లాడుతుంది. నాకు అట్టి వ్యక్తి పైన అనుమానంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ బిందును కూడా తీసుకొచ్చినటువంటి అంకిత్ సాకేత్ బయటకు తీసుకొచ్చి ఎల్బీ నగర్ ప్రాంతంలో తన మిత్రుడి దగ్గర ఆ బిందు అనే ఆవిడని ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇద్దరి హత్యకు సంబంధించిన అంశంలో తన భర్తే చేశాడా లేదంటే ఇంకెవరన్నా వ్యక్తులు చేశారని కూడా కొంత అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి పవన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ పవన్, ఓవర్ టు యు. నార్సింగ్లో జంట హత్యలు. అవును, పుప్పాలగూడ వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణమైన ఈ కొండలు ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో చాలా రోజులుగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే మద్యపానం సేవించి కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి తీసుకుంటూ ఇక్కడ చాలా అల్లర్లు సృష్టిస్తూ వచ్చిపోయే వారిని చాలా ఇబ్బంది కలిగిస్తున్నారని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అండ్ పోలీసులు కూడా చాలా కంప్లైంట్స్ వెళ్ళాయని. రైట్, మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కంప్లైంట్ కాపీని. సోనాల్ దినాకర్ అనేటువంటి ఆ వ్యక్తి బిందు భర్త కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. ప్రస్తుతం ఈ నెల 4వ తేదీని కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎవరైతే తల పూర్తిగా కూడా నుజ్జు అయిపోయినటువంటి ఆ మహిళ ఉందో ఆ మహిళ బిందుగా గుర్తించారు పోలీసులు. ఇక వ్యక్తి విషయానికి వస్తే అంకిత్ సాకేత్ గా పోలీసులు గుర్తించారు. అంకిత్ సాకేత్ కొన్ని రోజుల నుంచి తన భార్యకి ఫోన్ చేస్తున్నాడు. సో ఆయన పైన నాకు అనుమానం ఉందంటూ బిందు భర్త దివాకర్ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. కంప్లైంట్ ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 4వ తేదీనే పోలీసులకి కంప్లైంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఉమెన్ మిస్సింగ్ అంటూ కూడా తెలుస్తోంది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ కాస్త ఇప్పుడు ఏకంగా హత్య దాకా దారితీసింది. సో హత్యకు సంబంధించిన విషయంలో ఇంకా అనుమానాలు తావిస్తున్నాయి. భర్తనే ఈ రకంగా చంపేశాడా లేదంటే ఇంకెవరైనా వ్యక్తులు చంపేస్తారన్న విషయంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పెట్రిషా దగ్గరికి వెళ్తాం. పెట్రిషా, సో ఇక్కడ జంట హత్యల విషయంలో ఏం తెలుస్తుందో, ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు, ఈ సందర్భంగా వారిని ఎవరు చంపేశారు, భర్తే ఈ రకంగా పన్నాగానికి ఉనిగట్టాడా లేదంటే ఇంకెవరైనా అనుమాన పరిస్థితిలో ఇతర వ్యక్తులు ఈ రకంగా చంపేశారా, లేక అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఈ కేసు పైన?
ఎస్, నార్సింగ్ పుప్పాల్ కూడా డబుల్ మర్డర్ లో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైతే బాడీస్ అన్ని దొరికినవని కూడా గుర్తించారు. ఒకవైపు యువకుడు ఎవరైతే అంకిత్ సాకేత్ మధ్యప్రదేశ్ అని తెలుస్తుంది, అతని వయసు 32. విమెన్ అయితే ఎవరైతే ఉందో బిందుగా గుర్తించారు, తను ఛత్తీస్గఢ్, తనకు సుమారుగా 30 సంవత్సరాల వరకు సంవత్సరం మహిళ అని పూర్తిగా తెలుస్తుంది. ఎల్బీ నగర్ నుంచి తనని నారక్రామ్ దగ్గర బిందుని తీసుకెళ్లారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ నెల 11న అయితే ఆ హత్య జరిగిందని తెలుస్తుంది. సుమారుగా బాడీ మాత్రం ఇవాళ దొరికింది. గత 2-3 రోజుల క్రితమే ఈ మర్డర్ జరిగిందని పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. అతని మర్డర్ అంటే యువకుడు మృతదేహం దొరికిన తర్వాత 60 మీటర్స్ డిఫరెన్స్ లోనే నగ్నంగా యువతి ఎవరైతే బిందుగా గుర్తించారో తన మృతదేహం అక్కడ దొరికింది. లవర్స్ ఇద్దరిని కూడా గంధతో మోటి వారి అతి దారుణంగా హత్య చేశారు. గుర్తుపట్టకుండా కాల్చివేయడం కూడా జరిగింది. ఇప్పటికే చూస్తుంటే కూడా మిస్టరీ అయితే వీడుతుందని మొత్తం మీద అయితే చెప్పొచ్చు. ఎందుకంటే 2 కోణాల నుంచి అయితే సమాచారం వస్తుంది. మొదట చూసుకుంటే అయితే మిస్సింగ్ కంప్లైంట్ మీద ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఎఫ్ఐఆర్ కాపీ అయితే చూడొచ్చు. ఈ నెల కరెక్ట్ 3rd రోజు అయితే భర్త ఎవరైతే సోను దివాకర్ ఉన్నారో అతను కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. నా భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అంటూ కంప్లైంట్ ఇచ్చారు. క్లియర్ గా బ్లూ శారీ కట్టుకుంది, ఇంట్లో నుంచి ఎవరికి చేయకుండా కుటుంబ సభ్యులకే కానీ నాకు కానీ ఏది కూడా చెప్పలేదు. ఒక అనామల్స్ కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన వెంటనే తను చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు అంకిత్ మరియు బిల్లుకి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వివాహిత సంబంధం ఉన్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అయితే వస్తుంది. బిల్లుకి కూడా 2 పిల్లలు, అంటే ఆడపిల్లలు 2, ఒక మగ పిల్లడు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా అంటే మ్యారిటల్ అఫైర్ అంటే ఇల్లీగల్ అక్రమ సంబంధం ఉండొచ్చు అంటూ సమాచారం వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా ఒకవైపు క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా భార్య బిందు కనిపించట్లేదు అని చెప్పిన తెల్లారి నుంచే ఛత్తీస్గఢ్ కి వెళ్ళిపోయాడు భర్త. ఎందుకు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. మరోవైపు వస్తున్న సమాచారం మేరకు కూడా ఆమె మిస్ అయింది 3rd కి, కంప్లైంట్ వచ్చింది 4th కి, ఈ రోజు సుమారుగా 14వ తేదీ అంటే 10 రోజుల పాటుగా వారిద్దరు కలిసే ఉన్నారా? కనీసం ఆమె దగ్గర ఈ నెంబర్ని కూడా పోలీసులు ట్రేస్ చేసే ప్రయత్నం చేయలేదా? ఏకంగా నా చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అంకిత్ సాకేత్ ఫోన్ నెంబర్ను కూడా భర్త సోను దివాకర్ పెట్టినట్టు తెలుస్తోంది. సో ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే వారి ఆచూకీ లభించేది. సో ఇన్ని రోజుల పాటుగా కనీసం వారి మిస్సింగ్ కేసుని పోలీసులు ఛేదించలేకపోయారు. ఈరోజు మృతదేహాలు బయటపడ్డ తర్వాత వీళ్ళని గుర్తిస్తున్నారంటే అంటే పోలీసులు ఆ ట్రేస్ చేసి లొకేషన్ ట్రాక్ చేయలేకపోయారా? అవి కూడా సుమారుగా 10 రోజులు వస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు అనేది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా సుమారుగా అతను ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయానంటూ చెప్తున్నారు. ప్రస్తుతం నిఘా వర్గాలు మాత్రము హస్బెండ్ మీద అయితే ప్రస్తుతం పోలీసులో ఇంటరాగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ భాగంలో అతని మీద నిఘా ఉందని అయితే పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా హస్బెండ్ కి యాంటీగా కొన్ని ఆధారాలు పోలీసులు సేకరించారని మొత్తం మీద తెలుస్తుంది. కేవలం ఇల్లీగల్ ఎఫైర్ అంటే కుటుంబ సభ్యులని వదిలేసి సొంత కన్న బిడ్డలని వదిలేసి మరి ఒక వ్యక్తి కోసం అంకిత్ కోసం వెళ్ళిపోయి ఉండాలని పూర్తిగా మనకున్న ప్రిలిమినరీ సమాచారం అయితే మనకు అందుతుంది. మరోవైపు కూడా ఈ కోణంలో కూడా ఆలోచిస్తే ఒకవైపు ఇంట్లో అందరినీ వదిలేసి కేవలం ప్రియుడు కోసం వెళ్ళిపోయిన భార్య పరిచయం ఎలా? ఎన్ని రోజులుగా భర్త సోను దివాకర్ కి ఈ అనుమానం వ్యక్తమవుతోంది. నేను మళ్ళీ అడుగుతున్నా, పోలీసులు ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు? అంటే ఫోన్ వదిలేసాడా సాకేత్ అంకిత్, లేదంటే పోలీసులు ఆయన ఆచూకీ లభించలేకపోయిందా? అంటే ఏం జరిగి ఉంటుంది? ఈరోజు మృతదేహాల్లాగా తిరిగి వచ్చేంత వరకు వారి ఆచూకీ లభించలేదంటే ముందుగానే ఏదైనా ప్లాన్ జరిగిందా? దివాకర్ రకం కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత వారిని హత్య చేశాడా? ఏం జరిగి ఉంటుంది? వాసులు వీళ్ళు బ్రతకడానికి బ్రతుకు కోసం ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఎల్బీ నగర్ లో అతను నివసిస్తూ ఉంటారు. ఈ ఘటన జరిగిన వెంటనే అంటే తను ఏ రోజైతే వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి అతను కనిపించకుండా అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ అనేది వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ తెల్లారి నుంచి అతను ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు. ఎటువంటి ఫోన్స్ తీసుకోకుండా, ఫోన్ ట్రాకింగ్ చేయకుండా ఇటువంటివి అంటే ఒకవైపు చూసుకుంటే కూడా ఎవిడెన్స్ దొరకకుండా పారిపోయారా, లేకపోతే దీంట్లో బలమైన కోణం ఏమైనా ఉందా, భర్తని చంపుంటారా అనేది పూర్తిగా అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనకున్న సమాచారం మేరకు అయితే భర్తనే చంపుంటారంటూ పూర్తిగా సమాచారం తెలుస్తుంది. ఇంకో కోణం నుంచి ఆలోచిస్తే ఆ మహిళ ఎక్కడైతే అతను అంకిత్ చనిపోయిన 60 మీటర్స్ కి దూరంగా నగ్నంగా కనిపించింది. అంటే
సెమీ నూడ్ గా ఒకవైపు తన మీద లైంగిక వేధింపులకు ఎవరైనా పాల్పడ్డారా, లేదంటే వీళ్ళిద్దరూ కొంచెం ప్రైవసీ ప్లేస్ లో అక్కడ గుట్టలలో దొరికారు కాబట్టి, అంటే వాళ్ళ మృతదేహాలు అక్కడ దొరికాయి కాబట్టి అక్కడ ఏమైనా మాట్లాడుకోవడానికి వెళ్ళారా, ఆ సమయంలో ఏదన్నా వాళ్ళు ప్రైవేట్ స్పేస్ లో ఉన్న సమయంలో ఎవరైనా గంజాయి తాగేట వాళ్ళు లేదంటే మద్యం సేవించే వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వస్తుంటారు కాబట్టి ఎవరైనా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో తను ఒకవేళ నో చెప్పినందుకు ఇటువంటి అరసానికి ఒకవైపు ఇటువంటి దానికి పాల్పడ్డారా అనేది కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ అయితే మారింది. ఈ రెండు అయితే ప్రధానంగా సొంత భర్తని చంపుంటారంటూ మనకు సమాచారం వస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా నగ్నంగా తను కనిపించింది అక్కడ బండరాయితో అతి దారుణంగా చంపి మోదీ. మరోవైపు చూసుకుంటే అంకిత్ ని అతి క్రూరంగా పొడిచి చంపారంటే ఇదంతా కూడా ఒక గ్రడ్జతో ప్రధానంగా చేసి ఉంటారంటూ కూడా మొత్తం మీద సమాచారం తెలుస్తుంది. పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది అని పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్ పెట్రిషా. సో నార్సింగిలోని పుప్పాలగూడ ప్రాంతానికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామి గుట్ట పైన ఈరోజు ఉదయాన్నే కొంతమంది యువకులు కైట్స్ ఎగరేసేందుకు వెళ్లారు పండుగ నేపథ్యంలో. అయితే ఇక్కడ వెళ్ళినటువంటి యువకులకి 2 మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాలను పరిశీలించారు. ముఖం పైన పూర్తిగా బండరాయితో మోదీ నుజ్జుగా చేసినటువంటి ఆ మృతదేహాలు లభించాయి అక్కడ. అయితే నేపథ్యంలో పోలీసులకు కొంత కష్టంగా మారింది. వారి యొక్క ఎవరు ఏంటని తెలుసుకోవడం కోసం ఎట్టకేలకి పోలీసులు ఈ కేసుని ఛేదించారు. ఆ వ్యక్తులు ఎవరిన విషయాన్ని మాత్రం ఇప్పటివరకు అయితే గమనించాలి. ఇంకా కూడా ఏం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యక్తులు ఆ మహిళ నగ్నంగా ఉండి అక్కడ ఆ మృతదేహంగా మొత్తం కూడా ఒంటిపైన బట్టలేం లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యం ఎవరైనా అగాంతకులు అక్కడికి వచ్చి వారు ఇద్దరు జంటగా ఉన్న నేపథ్యంలో ఆ అమ్మాయి పైన లైంగికంగా దాడికి పాల్పడి అత్యాచారం చేసి ఆవిడని చంపేసి తిరిగి ఆ అబ్బాయిని కూడా చంపేశారు, లేదంటే ఏం జరిగింది అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు వారి డీటెయిల్స్ ఏం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఈ కేసును కొంత ముందుగా తీసుకువెళ్తే విచారణ జరిపిన తర్వాత ఆ మహిళ పేరు బిందుగా తెలుస్తోంది, ఆ వ్యక్తి పేరు సాకేత్గా తెలుస్తోంది. వారిద్దరు కూడా పరిచయం గతంలో ముందుగానే పరిచయం ఉంది. అక్కడ ఆల్రెడీ బిందుకు వివాహం అయిపోయింది. దివాకర్ ఆయన పేరు. సో దివాకర్ ఈ నెల 3వ తేదీన ఆ బిందు అనే మహిళ తప్పిపోయినట్టుగా గుర్తించాడు. మిస్సింగ్ కేసు నమోదైంది 4వ తేదీన. సో ఈ 4వ తేదీన మిస్సింగ్ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు, బిందు ఆచూకీ లభించలేదు. ముందుగానే 4వ తేదీన దివాకర్ కంప్లైంట్ చేసిన సమయంలో కూడా అంకిత్ అనే ఒక వ్యక్తి తన భార్యకు తరచుగా ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజున తన ఫోన్ వచ్చిన తర్వాతనే 11:30 సమయంలో తన భార్య ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిందనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదులో దివాకర్ పొందుపరిచాడు. అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కానీ ఏం జరిగిందనే విషయం మాత్రం కొంత అనుమానం తావిస్తోంది. తాజాగా ఈరోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. సుమారుగా వీరు మరణించి కూడా 2-3 రోజులు కావస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే భర్తే ఈ విషయానికి ఈ పన్నాగానికి పన్నాడా, ఈ ప్లాన్లో భాగంగా ముందుగానే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత చంపేసి అక్కడ పడేశాడా, ఇలా ఏం జరిగి ఉంటుంది అనుమానం వ్యక్తమవుతుంది. లేదంటే ఇంకో కోణంలో ఎవరైనా అత్యాచారం చేసి ఆ మహిళను చంపేసిన తర్వాత వ్యక్తిని చంపేశారా, ఇలా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఈ విషయాన్ని ఒక కొలికి తీసుకొస్తారు పోలీసులు మొత్తం చూడాలి. మరిన్ని అప్డేట్స్ సంఘటనా స్థలంలో ఆ గుట్టపై నుంచి మా ప్రతినిధి పవన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారా సంఘటనా స్థలం నుంచి ఏం జరిగింది అనేది. ఎస్ పవన్, ఓవర్ టు యు. నార్సింగ్లో జంట హత్యలు. అవును, పుప్పాలగూడ వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణమైన ఈ కొండలు ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో చాలా రోజులుగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే మద్యపానం సేవించి కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి తీసుకుంటూ ఇక్కడ చాలా అల్లర్లు సృష్టిస్తూ వచ్చిపోయే వారిని చాలా ఇబ్బంది కలిగిస్తున్నారని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అండ్ పోలీసులు కూడా చాలా కంప్లైంట్స్ వెళ్ళాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే 2 వ్యక్తులు హత్య ఇక్కడ జరగడం జరిగింది. అయితే ఈ హత్య జరిగి 2 రోజులు అవుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇది ఎలా బయటకు వచ్చిందంటే కైట్స్, ఈ సంక్రాంతి పండుగ కాబట్టి పిల్లలు పతంగులు ఎగరేయడానికి ఇక్కడ వచ్చినట్టు కనపడుతుంది. ఆ పిల్లలు కానీ ఎవరో స్థానికులు ఇక్కడికి వచ్చి ఆ పతంగుల కోసం వచ్చి పోలీసులకు ఫోన్ చేయడం, 100కి ఫోన్ చేయడం ద్వారా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్తో పాటు ఇక్కడికి వచ్చి క్లోజ్ టీమ్తో పాటు వచ్చి ఇక్కడ అన్ని డీటెయిల్స్ తీసుకొని వెళ్ళారు. సో ఈ మర్డర్ జరిగిన సిచ్యువేషన్ చూస్తే చాలా భయానకంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే రాయి ఉందో దీని చుట్టూ మార్క్ చేయడం జరిగింది. అంటే ఈ ప్లేస్ని ఏదైతే ఉందో ఇక్కడ రాయితో కొట్టి ఆ ఫేస్ని అంటే తలకాయలు పగలగొట్టి చంపినట్టుగా కనపడుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఆ బ్లడ్ మార్క్స్ ఏదైతే ఉందో 2 రోజుల క్రితం జరిగిన ఈ మర్డర్ అయినా కూడా ఆ బ్లడ్ మార్క్స్ మొత్తం అంతా కనపడుతూ ఉన్నాయి. అంటే ఆ తలని రాయికేసి కొట్టారా లేకపోతే దాన్ని రాయిని తీసుకొని కొట్టారా అన్నట్టు కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆ బ్లడ్ మార్క్స్ అలాగే ఉన్నాయి. రైట్, మనం ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ ప్లేస్లో సెంటర్లో ఉన్నాం, ఇక్కడ నుంచి ఒక 10-20 మీటర్ల దూరం వెళ్తే ఇక్కడ అమ్మాయి బాడీ ఏదైతే మర్డర్ జరిగిందో ఇక్కడ అమ్మాయి బాడీ లభ్యమైందని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే అమ్మాయి బాడీ ఎలా కనిపించిందంటే దుస్తులు లేకుండా అంటే సెమీ న్యూడ్గా కనపడింది. అండ్ ఫేస్ మీద మొత్తం బ్లాక్గా అంటే నల్లగా అంటే అది రక్తమా లేకపోతే
దేనైనా మంట పెట్టి కాల్ చేశారా అన్నట్టుగా కనపడతా ఉంది. విజువల్స్లో మీరు ఆర్టీవీ స్క్రీన్స్ మీరు చూడొచ్చు. రైట్, ఇది సిచ్యువేషన్. అమ్మాయి బాడీని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తల మీద కొట్టి చంపి ఇక్కడ పడేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మొత్తం బ్లడ్ మార్క్స్ అలాగే ఇప్పటికీ క్లియర్గా కనపడతా ఉన్నాయి. చూసుకోవచ్చు ఆ ఈగలు ఇవన్నీ వాళ్తా ఉన్నాయి. అంటే ఇంత భయానకంగా, అంటే ఇంత దారుణంగా కొట్టి చంపితే ఇలా జరుగుద్ది అనేది కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. అయితే అమ్మాయి బాడీ ఇక్కడ కనపడితే ఇక్కడ నుంచి సుమారు 50 మీటర్ల దూరంలో, రైట్ ఇటు చూసుకోవచ్చు ఒకసారి, 50 మీటర్ల దూరంలో అబ్బాయి బాడీ లభ్యమైంది. అంటే ఇక్కడ ఏదైతే అమ్మాయి బాడీ ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి 50 మీటర్ల దూరం, అంటే సెంటర్ నుంచి ఒక 20 మీటర్స్లో ఇక్కడ అమ్మాయి బాడీ దొరికితే ఇక్కడ నుంచి ఇంకో 50 మీటర్స్ దూరంలో మేల్ బాడీ దొరకడం జరిగింది. అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో చాలా నిర్మానుష్యమైన ప్రదేశం. రాత్రిపూట అయితే భయానకంగా కనపడతా ఉంటుంది.